ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. అందరికి కూడా వందనాలు. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ రోజు ఉంటున్న వాగ్దానాన్ని మనం అందరం కూడా చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27లో ఉంటున్న మాట, దేవునికి సమస్తము సాధ్యమే. అవును, నేను ఆరాధిస్తున్న దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అవును, నిన్నటి దినాన మీరందరూ కూడా ఆరాధనకు వెళ్ళారని నమ్ముతున్నాను. తప్పకుండా దేవుడు దీవించునుగాక. ఈ వారం అంతట్లో ఎంతో బిజీగా ఉంటున్న మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించాలి. ప్రతి పనిలో ఆయన ముందుపడి మరి జరిగించులాగున, ఆశీర్వదించులాగున మరి ఆయనకు సమస్తము సాధ్యమే అన్న మాట ప్రకారం అవును, మనం నమ్మేవారిగా, విశ్వసించేవారిగా, ఆయన పాదాలు పట్టుకునే వారిగా ఉందాము. శిష్యులకి అంతవరకు ఆశ్చర్యకరం జరిగించిన విషయం ఏమంటే, అప్పటి వరకు యేసయ్య రోగాలను, దయ్యాలను వెలగొట్టేవారు అనుకున్నారు. కానీ వారితో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎన్నోసార్లు అలలకు, తుఫాన్లకి మరి అలలు రేగినప్పుడు లేకపోతే తుఫాన్లో వారు తడిచిపోయారు. కానీ మరి దేవుడు ఆ తుఫాను అలలను గద్దించినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. అంటే ఈయన నిజంగా మనుష్య కుమారుడే అని గ్రహించగలిగారు, ఈయన సర్వశక్తిమంతుడే అని గ్రహించగలిగారు. అవును, ఈరోజు మరి నీవు గ్రహించేటట్టుగా దేవుడు చేసే ఒక గొప్ప అద్భుతం ఏమంటే, మరి దేవుడు నీ పక్షాన నిలబడే దేవుడై ఉంటున్నాడు. మరి నీ విషయంలో గర్భఫలం కావచ్చు, మరి భూఫలం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని నేను కూడా నమ్మేవారిగా ఉండాలి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ పరిస్థితి మార్చబడటం నీ వల్ల కాకపోవచ్చు, నీ ఆలోచనల వల్ల కాకపోవచ్చు, నీ ప్రయత్నాల వల్ల కూడా కాకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. నీ స్థితిగతులను మార్చడం సాధ్యమే. నీ నోటిలో నవ్వునివ్వడము సాధ్యమే. ఒక నవ్వు నీకు నవ్వునివ్వాలంటే ఒక గొప్ప అద్భుతం జరిగితే తప్ప, నీకు సంతోషం, నీ కన్నీళ్లు తుడవబడాలంటే ఒక గొప్ప మేలు జరిగితే తప్ప అది సాధ్యమయ్యేది కాదని నువ్వు అనుకుంటున్నావా ఈ ఉదయకాల సమయంలో? అయితే తప్పకుండా ఆయన నీ జీవితం పక్షాన ఆయన నిలబడి, ఆయన ఈ మాట నువ్వు వింటుండగానే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగునుగాక. నువ్వు నమ్ముతుండగానే దేవుడు నీకు నూతన ద్వారాలను తెరుచునుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించలాగున మనందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవుడు పాదాలు పట్టుకుందాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతా దేవుడు తోడుగా ఉండలాగున ఉదయకాల ప్రార్థనతో మనం ఈ దినాన్ని మనం ఆరంభించుకుందాం. మా గొప్ప దేవ రక్షకుడా, మీ మోచకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్నటి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా, ఈ సోమవారం రోజు నైనా ఈరోజు పనులకు వెళ్తుండగా నైనా ఏ జాబ్స్లో ఉన్నారో నైనా, వ్యాపారం, ఉద్యోగం నైనా, ప్రియ బిడ్డలు ఎంత దూరంలో ఉండి ప్రభా, హాస్టల్స్లో ఉండి ప్రభా, అయ్యా ఎక్కడెక్కడే ఉంది, తల్లిదండ్రులకు దూరంగా ఉండి మాటలు వింటున్నారు ప్రభా. వారందరూ ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, దీవించబడాలి ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదని నీవే సాక్షాత్తు నీ నోటితో పలికిన దేవుడు ప్రభా. ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఇది సాధ్యపరిచయ్యాని నీ పాదాలు పట్టుకొని అడుగుతుండగా ప్రభా, యేసు నామంలో వారు అడుగుతున్న ప్రభా, గొప్ప అద్భుతం వారి జీవితంలో జరుగునుగాక. గొప్ప ఆశీర్వాదం వారి జీవితంలో జరుగునుగాక. గొప్ప మేలు వారి జీవితంలో జరుగునుగాక. అయ్యా, సంతోషం చేత నింపమని, ఈ దినమంతా మీరు కాపాడమని ప్రభా. అయ్యా, ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని, కీడంతా తప్పించమని, దురాత్మ, దుష్ట, మాంత్రిక దైవశక్తుల ప్రభావం నుంచి విడుదల దయచేయమని ప్రభా. అయ్యా, సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్తూ, ఈ దినచర్య నీ చేతులకు అప్పచెప్తూ అయ్యా, నిన్ను ముందు పెట్టుతుండగా ప్రభా, నిన్ను నమ్ముతుండగా ప్రభా, అసాధ్యమైన అనేకమైన కార్యాలు ప్రభా వీరి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. సాధ్యమని నీ వల్ల నాయన, నీకు మాత్రమే సాధ్యమని, నా దేవునికి సాధ్యమని ప్రభా. అయ్యా నాయన, నీ ప్రియబిడలు సాక్ష్యం ఇచ్చుదురుగాక. అట్టి కృప నాయన మీరు దయచేయమని, ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.